ఇక హైదరాబాద్లోని నాచారంలో కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. ఉప్పల పరిధిలోని వేరువేరు ప్రాంతాల్లో 7,000 గజాల పార్కు స్థలాలను హైడ్రా కాపాడి ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థానాన్ని కాపాడాలని నివాసితులు హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి హైడ్రా దిగి అక్రమదారుల పని పట్టింది. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ కబ్జాలకు పాల్పడిన వారికి అడ్డుకట్ట వేసింది. నాచారంలోని బాబానగర్ కాలనీలో 1980లో 183 ప్లాట్ల లేఅవుట్ను వేశారు. అందులో 3,000 గజాల స్థానాన్ని పార్కు కోసం కేటాయించారు. 1999 వరకు అది పార్కుగానే కొనసాగింది. కాప్రా కాలనీ ప్రజలు హద్దులు నిర్ధారించి ప్రహారీ కూడా నిర్మించారు. కానీ తర్వాత ఆ లేఅవుట్లో 183 ఉన్న ఫ్లాట్ల సంఖ్య 189కి పెరిగిపోయింది. పార్కు కోసం కేటాయించిన 3,000 గజాల స్థలాన్ని 500 గజాల చొప్పున 6 ఫ్లాట్లుగా మార్చేశారు. కాలనీ అధ్యక్షుడు బొట్ల సాయి అనే వ్యక్తి పార్కు స్థలాన్ని ఆక్రమించి ఫ్లాట్లుగా మార్చి ఇల్లు కూడా కట్టుకున్నాడు. పార్కు స్థలాలను కాపాడినందుకు స్థానికులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.